అనూహ్యం, అసాధారణం, ఆశ్చర్యం. నైరుతి రుతుపవనాలు సంప్రదాయ గతి తప్పాయి. వాతావరణ మార్పు భూతాపంతో దడ పుట్టిస్తున్నాయి. భారత్కు ఆయువు పట్టైన నైరుతి రుతుపవనాల విషయాల్లో ఓ అసాధారణ మార్పు జరిగింది. అదేంటంటే ఆ రుతుపవనాలు హిమాలయాల దాకా వెళ్లి ఆగిపోయి మళ్లీ తిరిగి ఈశాన్య రుతుపవనాలుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వర్షాలకు కారణమవుతున్నాయి. కానీ ఈసారి పరిస్థితులు అలా కనిపించట్లేదు. మన నైరుతి చేజారిపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల నడక కొద్దిగా మారింది. సహజంగా అడ్డుకోవాల్సిన హిమాలయాలు చేతులెత్తేశాయి. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే దేశానికి ముప్పు తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మున్ముందు మహాప్రళయం రాబోతోందా? నైరుతి పవనాలపై పరిశోధకులు ఏం చెప్తున్నారు? నైరుతి రుతుపవనాల విషయాల్లో ఓ అసాధారణ మార్పు. అతి వేగంగా కరుగుతోన్న హిమాలయాలు. భారత్పైకి ముంచుకొస్తోన్న మహాప్రళయం. ఈ ఏడాది ఈ నెల తొలివారంలో భారత వాతావరణ విభాగానికి చెందిన ఓ ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం రుతుపవన గమనంపై వాతావరణ నిపుణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ తొలివారంలో నైరుతి రుతుపవనాలు హిమాలయ పర్వతాలను దాటి టిబెట్ పీఠభూమికి చేరాయని సైంటిస్టులు నిర్ధారించారు. అంటే ఇది అసాధారణం, అనూహ్యమే. ఋతురాగాలు శృతి తప్పాయి అనడానికి ఈ శాటిలైట్ మ్యాప్ నిదర్శనం అంటున్నారు. సాధారణంగా హిమాలయాలు ఈ ఋతుపవనాలకు సహజ అడ్డంకిగా పనిచేస్తూ వర్షపాతాన్ని భారత్, నేపాల్, భూటాన్లలో కురిపించి టిబెట్ను ఎప్పుడూ డ్రైగా ఉంచుతూ ఉంటాయి. కానీ హిమాలయ పర్వత శ్రేణుల వరకు వెళ్లి గోడకు కొట్టిన బంతిలా వెనక్కి రావాల్సిన ఋతుపవనాలు కొంత పట్టు తప్పి టిబెట్ పీఠభూమి ప్రాంతంలోకి ప్రవేశించాయి. హిమాలయాలకు అవతల ఉండే టిబెట్ పీఠభూమిలో అవపాతం తక్కువ. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ పొడిగా కనిపిస్తుంది. శీతాకాలంలో హిమపాతం, వసంత ఋతువులో పశ్చిమ అలజడుల వల్ల కొద్దిపాటి వర్షపాతం మాత్రమే అక్కడ నమోదవుతూ ఉంటుంది. అలాంటి టిబెట్ ప్రాంతాల్లో నైరుతి తేమ గాలులు తాజాగా వానలు కురిపించాయి. కాబట్టి ఇప్పుడు టిబెట్ ఏరియాల్లోనూ వర్షపాతం పెరగడం వాతావరణ మార్పులకు సంబంధించి ఇదో పెద్ద హెచ్చరిక. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఇండియాలో వర్షానికి కారణమవుతూ ఉంటాయి. సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో దేశమంతటా విస్తరించి మన ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి చాలా కీలకంగా ఉంటూ వస్తున్నాయి. ఇవి నార్త్కు వచ్చేసరికి హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా పెట్టని కోటలా అడ్డు నిలుస్తూ ఉంటాయి. వీటిని టిబెట్ దాకా విస్తరించకుండా హిమాలయాలు అడ్డుకుంటాయి. టిబెట్ను పొడిగా ఉంచడంలో కీలకంగా మారతాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరిగి ప్రయాణం మొదలు పెడతాయి. అవి ఈశాన్య రుతుపవనాలుగా మారతాయి. వీటికి అల్పపీడనాలు తోడై నవంబర్, డిసెంబర్లలో వర్షాలు కురిపిస్తూ వెళతాయి. ఇదంతా బానే ఉంటుంది. అయితే నైరుతి టిబెట్ దాకా వెళ్లడంతోనే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా సీన్ మారిపోయింది. నైరుతి రుతుపవనాల తేమగాలులు హిమాలయాల హద్దును దాటేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడ్డాఖ్ల మీదుగా టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపుతోందని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందినటువంటి గ్లేసియాలజిస్టు మనీష్ మెహతా చెప్పారు. ఇది మొదటిసారి జరిగినట్టుగా WIHG సైంటిస్టులు చెబుతున్న మాట. ఇది అసాధారణం, అరుదైనది అంటున్నారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు గతంలో అత్యంత అరుదుగా జరిగినప్పటికీ 2025లో ఇది మా స్కేల్లో జరిగి టిబెట్లో వర్షాలకు కారణమైందని ఐడెంటిఫై చేశారు. వీటికి తోడు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఎఫెక్ట్తో సంఘర్షణ కారణంగా తేమగాలి 2000 మీటర్ల ఎత్తు దాటి టిబెట్ వైపు వెళ్లిందంటున్నారు. ఋతుపవన ప్రక్రియ భారతదేశానికి ప్రత్యేకం. ఇలా నైరుతి ఈసారి టిబెట్ దాకా వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. దేశంలో సాగునీరు, తాగునీటికి ఋతుపవనాలే ఆధారం. భూతాపం, వాతావరణ మార్పులు, పశ్చిమ అలజడులు, వాతావరణ ప్రక్రియల వల్ల నైరుతి ఋతుపవనాలు టిబెట్ వైపు వెళ్లి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎత్తు తక్కువ ఉండే దారుల గుండా నైరుతి తేమగాలులు టిబెట్లోకి ప్రవేశించుండొచ్చని కూడా చెబుతున్నారు.
పర్వతాల్లో తక్కువ ఎత్తులో ఉన్న చోట నుంచి రుతుపవనాలు వెళ్లి ఉండవచ్చంటున్నారు. వేగంగా వీచే గాలులు ఈ రుతుపవన తేమను హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్లి హిమాలయాలను దాటించేశాయంటున్నారు. గ్రీన్ హౌస్ వాయువులతో భూమి, సముద్రాలు వేడెక్కడం వల్ల హిమాలయాల్లో మంచు కరగడం, మిగతా ఏరియాల్లో స్నో ల్యాండ్ కవర్ తగ్గడం ఇవన్నీ కూడా సమస్యలను పెంచుతున్నాయి. వీటికి తోడు లానినో ఎఫెక్ట్, పొల్యూషన్ రుతుపవనాలను తీవ్రం చేశాయి. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ స్టడీ ప్రకారం చూస్తే గత 10 సంవత్సరాల అధ్యయనంలో తొలిసారి 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటున్నారు. అలాగే ఈ ఏడాది ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్లలో 108 నుంచి 114% అధిక వర్షపాతం కూడా నమోదైంది. ఇక్కడ సమస్య ఏంటంటే భారత్లో 80% వర్షం నైరుతి రుతుపవనాలే కవర్ చేస్తాయి. ఇవే మన ఆశ, శ్వాస అన్నమాట. నైరుతి రుతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం ఆరంభిస్తే గ్లేషియర్స్లోని మంచు కరుగుదలలో, నదీ ప్రవాహాల తీరుతెన్నుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. నైరుతి కాస్త తుర్రుమని టిబెట్ పారిపోతే మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారత్లో వర్షపాతం తగ్గుతుంది. వ్యవసాయం, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. తాగునీటికి కటకట తప్పదు. అంతేకాదు దక్షిణాసియా వెదర్ సైకిల్స్ కూడా మారి పెద్ద పెద్ద డిజాస్టర్లు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు వెదర్ సైంటిస్టులు. రుతుపవనాల గాలులు టిబెట్ దాకా వెళ్లడం శాటిలైట్ మ్యాప్లో చిన్న మార్పులా కనిపించవచ్చు. వాస్తవానికి దక్షిణాసియా వాతావరణాన్ని మొత్తం మార్చేస్తుంది అనడానికి ఇదో సంకేతం. ఒకప్పుడు అడ్డుగోడగా ఉన్న హిమాలయాలు ఇకపై దాన్ని ఆపకపోవచ్చు. మరోవైపు హిమాలయాల్లోని హిమానీ నదాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. లిటిల్ ఐసెస్ కంటే 10 రెట్లు వేగంగా కరిగిపోతున్నాయని నేచర్ జర్నల్ తన రిపోర్ట్లో వెల్లడించింది. సముద్ర మట్టాలు పెరగడంతో పాటు తాగే నీరు తగ్గిపోతుందని చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. దీనెత్తు 8848.86 మీటర్లు. ఈ మంచుకొండ కూడా వేగంగా కరిగిపోతోందని తన రిపోర్ట్లో తెలిపింది. గత 10 ఏళ్లుగా అక్కడ గ్లేషియర్స్ పరిమాణం తగ్గుతూ వస్తోందని, ఇది భవిష్యత్తులో తీవ్ర విపత్తులకు దారి తీయనుందని ఏజీయూ స్టడీ వెల్లడించింది. ఫలితంగా అక్కడి సింధు, యాంగ్జే, అముడార్యా, సిర్ దరియా వంటి నదుల్లో 10% నీటి పరిమాణం పెరిగిందని వెల్లడించింది. అదే జరిగితే ఎలాంటి ముప్పు రావచ్చు? నైరుతి రుతుపవనాలకు వెస్టర్న్ డిస్టర్బెన్సులు పెద్ద ఎఫెక్ట్గానే మారనున్నాయి. ఈ రెండు గాలుల మధ్య సంఘర్షణతో గేమ్ మారుతోంది. అయితే క్లౌడ్ బర్స్ట్లు లేదంటే రుతుపవనాలు వేగంగా హద్దులు దాటి వెళ్లిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్లో జరిగిన క్లౌడ్ బరస్ట్లను చూడండి. చాలా పెద్ద సమస్యలు సృష్టించాయి. ఊళ్లకు ఊళ్ళు కొట్టుకుపోయాయి. జనం చనిపోయారు కూడా. ఈ నెలంతా క్లౌడ్ బరస్ట్ ముప్పుంది. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మధ్య ఆసియా, మెడిటేరియన్ ప్రాంతాల నుంచి మొదలై భారత్ వైపు ప్రయాణిస్తాయి. ఇవి సాధారణంగా వింటర్లో నార్త్ ఇండియాలో వర్షం, మంచు కురిపిస్తాయి. ఈ ఏడాది మాత్రమే ముందుగానే వచ్చి ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ చూపడంతో చాలా వరకు వెదర్ కండిషన్స్ మారిపోయాయి. భూతాపం, వాతావరణ మార్పుల వల్ల వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. గతంలో 4 నుంచి 6 వరకే ఈ తరహా ఉంటే ఈ ఏడాది 19 దాకా ఎలాంటి సంఘర్షణలు జరిగాయి. దీంతో వెదర్ ప్యాటర్న్స్ అన్నీ షేక్ అయ్యాయి. ఇది సాధారణం కంటే ఎక్కువ. ఇందులో 3 సెప్టెంబర్ మొదటి వారంలోనే సంభవించాయి. ఈ ఎఫెక్ట్ తేమతో కూడిన ఋతుపవన గాలులతో కలిసి హిమాలయాలను దాటి నైరుతిని తీసుకెళ్లాయి. ఇక హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్ వంటి చోట్ల క్లౌడ్ బరస్ట్లకు దారితీశాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ భూమి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. ఈ వేడి కారణంగా హిమాలయాలు, టిబెట్లో మంచు తగ్గుతోంది. దీంతో రుతుపవనాలు ఆ ఏరియాల్లో అడ్వాన్స్ అవుతున్నాయి. తేమ ఈజీగా పర్వతాల పైనుంచి వెళ్లేలా చేస్తోంది. అయితే ఈ నైరుతి టిబెట్ దాకా వెళ్లడానికి హిమాలయాల్లోని కొన్ని తక్కువ ఎత్తులో ఉన్న రూట్లు ఉండి ఉండవచ్చు. అందుకే అవి ఎక్కడి దాకా వెళ్లి ఉంటాయని కొందరు సైంటిస్టులు నమ్ముతున్నారు. వీటిపై మరింత స్టడీ అవసరమని చెబుతున్నారు. గత కొన్ని శతాబ్దాలుగా నైరుతి రుతుపవనాలను అడ్డుకున్న హిమాలయాలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నాయి. ఇది దక్షిణాసియా వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందంటున్నారు. నిజానికి టిబెట్ తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం. రుతుపవనాలతో భారీ వర్షాలు అక్కడికి క్రమం తప్పకుండా చేరుకోవడం మొదలైతే గనక అక్కడి పర్యావరణ వ్యవస్థ అంటే మొక్కలు, జంతువులు, నీటి వనరుల తీరు మారవచ్చంటున్నారు. మన దేశానికి నైరుతే ప్రధాన దిక్కు. భారత్లో 80% వర్షపాతం రుతుపవనాల ద్వారానే కురుస్తుంది. ఇది వ్యవసాయానికి, మన ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. ఈ వర్షపాతం హిమాలయాలను దాటి టిబెట్కు వెళితే మన దగ్గర వర్షపాతం తగ్గవచ్చు. ఇది వ్యవసాయం, నీటి లభ్యతను ప్రభావితం చేస్తుంది.
ఇదొక్కటే కాదు, నైరుతి ఋతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం మొదలు పెడితే గ్లేషియర్స్లోని మంచు కరగడం, నదీ ప్రవాహాల తీరులోనూ మార్పులు జరగడం ఇవన్నీ కామన్ అయ్యే ప్రమాదం ఉంది. సమస్యలు పెరుగుతాయి. తాగునీటి కటకట పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన కూడా ఉంది. నిజానికి నైరుతి ఋతుపవనాలనే నమ్ముకుని మనుగడ సాగిస్తున్న దేశం మనది. ఏదో ఒక సీజన్లో ఋతుపవనాలు ముఖం చాటేసినా ఆ తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తారు మన రైతులు. మరి అలాంటి నైరుతి ఒక్కసారి హిమాలయాలు దాటి టిబెట్ దాకా వెళ్ళింది అంటే ఇక వెనక్కు తిరిగి రావు. ఎందుకంటే హిమాలయాల కంటే పెద్ద అడ్డుగోడలు లేవు. అదే జరిగితే ఈశాన్య ఋతుపవనాలనేవే ఉండవు. మనం వాటిని మర్చిపోవాల్సిందే. ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా తేమ లేని బలహీన పవనాలతో కురిసే వర్షాలు కలిగే ప్రయోజనం అంతంతే. నైరుతి ఋతుపవనాలు అటే వెళ్లిపోతే ఒక్క భారత్పైనే ప్రభావం కాదు. హిమాలయాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్, కొండ చర్యలు విరిగిపడ్డం, పర్యావరణానికి ముప్పు ఇలాంటివెన్నో ప్రమాదాలుంటాయి. టిబెట్లో క్రమం తప్పకుండా వర్షాలు కురిస్తే అక్కడి పొడి వాతావరణం మారచ్చు. ఇది హిమానీ నదులు కరగడం, నదుల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.